కృష్ణ. ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. మన పిల్లలు బాగా చదువుతున్నారు, రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, మంచి మార్కులు కూడా తెచ్చుకుంటున్నారు. కానీ ఒకసారి గమనించారా? పిల్లల్లో స్ట్రెస్ ఎందుకు పెరుగుతోంది? ఏకాగ్రత, కాన్సంట్రేషన్ ఎందుకు దెబ్బతింటోంది? చిన్న చిన్న విషయాలకే ఎందుకు కుంగిపోతున్నారు? మనం వాళ్లకు చదువుని ఇస్తున్నాము, కానీ జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నామా? ఇక్కడే మనకు భగవద్గీత అవసరం వస్తోంది. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, అది ఒక విద్యార్థి జీవితాన్ని మార్చే అద్భుతమైన గైడ్. ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు మ్యాథ్స్, సైన్స్, టెక్నాలజీ అన్నీ నేర్పిస్తోంది, నాలెడ్జ్ ఇస్తోంది, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలను వదిలేస్తోంది. అవేంటంటే, మనసును ఎలా కంట్రోల్ చేయాలి, ఓటమిని అంటే ఫెయిల్యూర్ని ఎలా స్వీకరించాలి, తీవ్రమైన ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి. ఇవి స్కూల్లో నేర్పించకపోవడం వల్ల స్టూడెంట్స్ మెంటల్గా వీక్ అవుతున్నారు. పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించండి. చిన్న మార్కులు తగ్గితేనే పిల్లలు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్లకు ఎలా ఓటమిని, ఫెయిల్యూర్ని ఎదుర్కోవాలి అనే విద్య అందడం లేదు. కేవలం సబ్జెక్టులు చదవడం మాత్రమే చదువు కాదు, మనసును గెలవడం కూడా చదువే. భగవద్గీత అనగానే చాలామంది అది ఒక మతానికి సంబంధించిన పుస్తకం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. భగవద్గీత ఒక లైఫ్ మాన్యువల్. ఒక విద్యార్థి ఎలా ఉండాలి, నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అని సింపుల్గా చెబుతోంది. ఉదాహరణకు భగవద్గీతలో ఒక అద్భుతమైన మాట ఉంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాచన. అంటే నీ పని మీద మాత్రమే నీకు అధికారం ఉంది, ఫలితం మీద కాదు. ఈ ఒక్క మాట పిల్లల మనసులో నాటితే ఎంత మార్పు వస్తుందో తెలుసా అండి? స్టూడెంట్ రిజల్ట్ ఎలా వస్తోంది అని భయపడితే అది యాంగ్జైటీ, కానీ నా పని నేను బెస్ట్గా చేస్తాను అని అనుకుంటే అది మెంటల్ పీస్ అవుతుంది. ఇది పిల్లలకు అనవసరమైన టెన్షన్ నుండి విముక్తి కలిగిస్తుంది. ఈ విషయం అత్యవసరం. పిల్లలు భగవద్గీతలోని అంశాలను నేర్చుకుంటే వారిలో 5 అద్భుతమైన మార్పులు వస్తాయి. ఒకటోది ఏకాగ్రత, కాన్సంట్రేషన్. గందరగోళంగా ఉన్న మనసును ఒక చోట ఎలా నిలపాలో అర్థమవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఎగ్జామ్స్ అంటే భయం పోయి వాటిని ఒక బాధ్యతగా తీసుకుంటారు. క్రమశిక్షణ, డిసిప్లైను పెరుగుతోంది. తనను తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుస్తుంది. ఆత్మవిశ్వాసం అంటే కాన్ఫిడెన్స్. పరిస్థితులు ఎదురు తిరిగినా నిలబడే ధైర్యం వస్తుంది. పాజిటివ్ థింకింగ్, జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడడం అలవాటవుతుంది. కాబట్టి ఈ లక్షణాలు రేపు వాళ్లకు మార్కుల కంటే ఎక్కువ సహాయపడతాయి. తల్లిదండ్రులారా, మనం పిల్లల కోసం లక్షలు ఖర్చు పెట్టి మంచి స్కూల్స్, బుక్స్ కొనిస్తున్నాము, కానీ వాళ్లకు మంచి ఆలోచనలు ఇస్తున్నామా? భగవద్గీత చదివిన పిల్లలు పెద్దలను గౌరవిస్తున్నారు, విలువలను అంటే వాల్యూస్ ప్రాముఖ్యత తెలుసుకుంటున్నారు, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతున్నారు. సమాజంలో హింస తగ్గి అందరూ కలిసిమెలిసి ఉండే ఒక గొప్ప వాతావరణం ఏర్పడుతుంది. నైతిక విలువలు గల యువత దేశానికి నిజమైన ఆస్తి. దీన్ని ఏదో ఒక సబ్జెక్ట్లా రుద్దాల్సిన అవసరం లేదు. చాలా సున్నితంగా పరిచయం చేయవచ్చు. మనం ఒక టైం పెట్టుకుని ఒక శ్లోకం, దాన్ని అర్థం వివరించడం, వారానికి ఒక్కసారి మోరల్ సైన్స్ లాగా డిస్కస్ చేయడం. ఇందులో ఎవరిని ఫోర్స్ చేయకూడదు, కేవలం గైడెన్స్ మాత్రమే ఇవ్వాలి. ఇది మతం గురించి మాత్రం కాదు, ఇది మనిషిని మనిషిగా మార్చే లైఫ్ గురించి ఉంటుంది, లైఫ్ స్కిల్స్ గురించి ఉంటుంది. చివరిగా ఒక మాట, పిల్లలు పెద్దలు అందరం కూడా కేవలం సక్సెస్ అవ్వడమే కాదు, వాళ్ళు ప్రశాంతంగా కూడా ఉండాలి. వాళ్ళ దగ్గర నాలెడ్జ్తో పాటు వివేకం కూడా ఉండాలి. ఆ బ్యాలెన్స్ భగవద్గీత ఇస్తుంది. ఇది చదివితే మార్కులు తగ్గవవు, ఇంకా జీవితం మెరుగుపడుతుంది. మరి మీరేమంటారు? ఇలాంటి విలువలతో ఉన్న విద్య అవసరం అని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్తో తెలియజేయండి. ఈ వీడియోను నలుగురు తల్లిదండ్రులకు షేర్ చేయండి. పిల్లల కోసం ఒక మంచి భవిష్యత్తు కోసం కలిసి అడుగులు వేద్దాము. ధన్యవాదాలు. హరే కృష్ణ.